ప్రకాశం జిల్లాకి తలమానికంగా వెలుగొందిన చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ వేలాది మందికి ఉపాధి, కోట్లలో విదేశీ మారక ద్రవ్యాన్నైతే తెచ్చిపెట్టిన ఈ రంగం ఇప్పుడు గత వైభవాన్ని కోల్పోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకు కారణాలు మైన్స్ శాఖ నిర్లక్ష్యం, అక్రమ దందాలకు అండ, అతి మైనింగ్, బోగస్ బిల్లులు, పరిమితి దాటి జరిగే రవాణా ఇవన్నీ కలిసి ప్రభుత్వానికి భారీగా ఆదాయ నష్టం కలిగిస్తున్నాయన్నది అధికార వర్గాల అంచనా. ప్రకాశం జిల్లాకి తలమానికంగా ఉండి వేలాది మందికి ఉపాధి కల్పించి విదేశీ మారక ద్రవ్యమైతే తెచ్చిపెట్టే చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమ గత వైభవం మసకబారుతుంది. అందుకు కారణాలు సహజ సిద్ధంగా లభించే గ్రానైట్ మైన్స్ శాఖ దొల్లతనంతో అక్రమ దందాలు, పరిమితికి మించి మైనింగ్ చేయడం, నిబంధనలకు మించి రవాణాతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొట్టడం లాంటివి ఉన్నాయి. దీంతో వెలకట్టలేని గెలాక్సీ గ్రానైట్ స్వార్థపరుల ఆలోచనలతో ఎల్లలు దాటి విదేశాలకు తరలి వెళ్తుంది. ఇలా కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ అక్రమ గ్రానైట్ దందాతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందనేది ఒక అంచనా. అయితే దీనికి అడ్డుకట్టు వేసేందుకు కూటమి ప్రభుత్వం నూతన విధానాన్ని అయితే తెర మీదకు తెచ్చింది. 2 ఏళ్ల కాల పరిమితిలో ఏఎంఆర్ సంస్థ 1500 కోట్ల రాయల్టీతో ప్రభుత్వానికి కేటాయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామంతో గ్రానైట్ అక్రమార్కులకు, వారికి అండగా నిలిచే ప్రజా ప్రతినిధులకు, సహకరించే అధికారులకు గొంతులో వెలక్కై పడినట్లయితే అయింది. ఇక చీమకుర్తి, మరిచెట్లపాలెం, రామతీర్థం, ఉమ్మడి ప్రకాశంలోని బల్లికురవ, మార్చూరు, ఇక పరిసర ప్రాంతాల్లో ఉన్న సుమారు 50 క్వారీలు, కటింగ్ యూనిట్స్, క్రషర్స్ యాజమాన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఇండియాలో గ్రానైట్ రంగం అనేది ప్రపంచానికి గుర్తింపు. అయితే ఈరోజు ఆ గుర్తింపు పేద వర్గమైన కార్మిక వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ ఇంతకుముందు మొత్తం డిపార్ట్మెంట్ ప్రభుత్వమే నిర్వహించేది. ఇప్పుడు ఏఎంఆర్ అని సంస్థ తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పడం అనేది జరిగింది. అయితే పేదలైన అనేక మంది కార్మిక వర్గానికి జీవనోపాధి అయిన కంకరమైన మట్టి జీవన ఉపాధిగాను వేస్ట్ మట్టి ఇవన్నీ తీసుకొని పేదవర్గం ఎంతో జీవనం గడుపుతూ ఉంది. ఈరోజు వీళ్ళని కూడా మైనింగ్లో చేర్చి వీళ్ళకి కూడా పన్ను వేయటం వల్ల ఈరోజు ఉపాధి పోతూ ఉంది. చిన్న ట్రాక్టర్లు, 1 యూనిట్ 2 యూనిట్లు అన్న బండ్లు ఈ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఇది ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలుగా ప్రజల్లో చర్చ నడుస్తూ ఉంది. దీన్ని ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే ఏఎం ద్వారా కాకుండా ప్రభుత్వం మైనింగ్ ద్వారా ఈ సంస్థ ద్వారా గతంలో విధానాన్ని కొనసాగించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. చీమకుర్తి ఏరియాలో గ్రానైట్ రంగం అనేది అయితే గతంలో ఒకే వే బిల్లుతో 10ల సంఖ్యకు పైగా గ్రానైట్ లోడ్లు సరిహద్దులు దాటేవి. దాంతో ప్రభుత్వానికి కట్టాల్సిన కోట్ల రూపాయల ట్యాక్స్ కి గండి పడేది. ఆ డబ్బంతా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లేది. ఇప్పుడు ఏఎంఆర్ సంస్థ రావడం ప్రతి రోడ్డుపై నిఘా అయితే పెట్టడంతో పాటు అక్కడికక్కడే క్వారీలు, ఫ్యాక్టరీల వద్దే ప్రైవేటు వ్యక్తులచే 1కి 4 రెట్లు పెంచి ఎక్స్ట్రాగా రాయల్టీని వసూలు చేస్తుండటంతో అక్రమ దందాలకు చెక్ పడినట్లయింది. అయితే ఇదిలా ఉంటే ఇప్పటికే అవినీతి అలవాటు పడ్డ అధికారులు, రాజకీయ నాయకులు ఇవేమీ తమకు పట్టనట్లు తమ వాటా తమకు కావాలని అడుగుతుంటే గతంలో అక్రమంగా వచ్చే డబ్బు ఆగిపోవడంతో కప్పం ఎలా కట్టాలని, ఇక ఎక్కడి నుంచి తేవాలని గ్రానైట్ యాజమాన్యాలు తలలు పట్టుకుంటున్నారు. చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. ఈ గ్రానైట్ మీద ఆధారపడి లక్షలాది మంది కార్మికులు జీవనోపాధి పొందుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా గ్రానైట్ మీద రాయల్టీ అనేటువంటిది గతంలో ప్రభుత్వమే వసూలు చేసేది. ఇప్పుడు ప్రైవేటు ఏఎంఆర్ సంస్థకి ఇవ్వటం వల్ల పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా సంక్షోభంలో కోరపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రభుత్వమే రాయల్టీని వసూలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే మొన్న కరోనా టైంలో చిన్న చిన్న పరిశ్రమలన్నీ కూడా మార్కెట్ లేక
చాలా ఇబ్బందులకి గురయ్యి చాలా పరిశ్రమలన్నీ కూడా మూతలు పడిపోయి కార్మికులంతా కూడా బదాన పడి ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నది. అయితే యజమానులు కూడా మేము ఇంత అయితే మేము నష్టపోతామని చెప్పి, అట్లాగే ఫ్యాక్టరీలు కూడా మూతలు పడతాయని చెప్పినటువంటి పరిస్థితి, గతంలో కూడా ఆందోళనలు ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. చేంకుర్తి గెలాక్సీ గ్రానైట్ అనేటువంటిది ప్రపంచ రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్. ప్రకాష్ చెప్పండి. ప్రకాష్ కదండి, రామ్మోహన్ రావు అండి. రామ్మోహన్ చెప్పండి. థ్యాంక్ యూ ఫాతిమా. ఈ అక్రమ గ్రానైట్ దందా వలన ప్రకాశం జిల్లాలో చేమకుర్తి ప్రాంతంలో గెలాక్సీ గ్రానైట్ అయితే ఉంది. ఈ గెలాక్సీ గ్రానైట్ ప్రపంచంలోనే పేరు పొందింది. దీనికి అత్యంత ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. చేమకుర్తి గ్రానైట్ గెలాక్సీగా ప్రపంచం గుర్తింపు పొందిందని. ఈ గ్రానైట్ లో అయితే అక్రమ గత కొన్నేళ్లుగా ఆ అక్రమ దందాకైతే తెరలేస్తూ గ్రానైట్ ఎవరైతే గ్రానైట్ వారి యజమానులు ఉన్నారో వాళ్ళైతే ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని ఎగ్గొడుతూ ఒక్క వే బిల్లుతో సుమారు 10-15 ట్రిప్ వరకు తోడుకుంటూ ప్రభుత్వానికి ఎగ్గొడుతుంటూ రాయల్టీ ఎగ్గొడుతూ ప్రభుత్వం ఏదైతే ఆలోచనలో పడి ఈ మైనింగ్ అధికారులు కానీ గ్రానైట్ పరిశ్రమల యజమానులు కానీ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడతాం ప్రభుత్వం అయితే ఆలోచనలో పడి ఒక ఏఎంఆర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని ఆ ఏఎంఆర్ కు అప్పచెప్పిన ఏదైతే రాయల్టీ పన్నులు వసూలు చేసే బాధ్యత ఏఎంఆర్ సంస్థకు అప్పచెప్పిందో అక్కడి నుంచే గ్రానైట్ యజమానుల చోట్ల వెలక్కాయబడ్డట్టయింది. అదీగాక ఎవరైతే ఉన్నారో స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరూ అండదండలతో గ్రానైట్ పరిశ్రమ అయితే సాగుతా ఉంది. కానీ ఇక్కడే కొంత మెరుగు ఏర్పడిందని చెప్పొచ్చు. ఏఎంఆర్ రాకతో గ్రానైట్ పరిశ్రమ యజమానులు అయితే ఒక ఇదైతే ఏర్పడింది. గ్రానైట్ ఏఎంఆర్ అయితే ఏదైతే ఏఎంఆర్ ఉందో వాళ్ళు కూడా ఒక 1%కి 4-5 రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. వాళ్ళు అదని ఇదని చెప్పి 1% రాయల్టీ ఇవ్వడానికి ఎక్స్ట్రాగా 4-5% ఎక్స్ట్రా వసూలు చేయడంతో గ్రానైట్ ఎవరైతే గ్రానైట్ పరిశ్రమల యజమానులు ఉన్నారో వారంతా ఒక్కసారిగా పరిశ్రమలు మూసేస్తామనే ప్రకటన చేయడం జరిగింది. ఇదే విధంగా కొంతమంది గ్రానైట్ పరిశ్రమ మీద వేలాది మంది కొన్ని వేలాది మంది కార్మికులు అయితే బతుకుతున్నారు. వాళ్ళ జీవనాధారానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన సమయం అయితే ఇదైంది. అదే టైంలో మీరు ఎలా అయితే మాకెందుకు మా కప్పాలు మాకు కట్టాల్సిందే అంటూ కొంతమంది ప్రజాప్రతినిధులు వారి మీద ఒత్తిడి తీసుకొస్తున్న ఇదే పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి. రైట్, రామ్మోహన్.